టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో, సింగరేణి అన్నింటికి ఉపయోగపడే విధంగా రాయడం జరిగింది ఈ పుస్తకం. ఈ పుస్తకంలో పూర్తి స్థాయి కంటెంట్ మీరు చూసినప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అయస్కాంతత్వం, బ్యాటరీస్ మరియు ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మిషన్స్, ఏసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ కొలతలు, దాన్ని ఇల్యూమినేషన్, అందులోనే పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. మొత్తం 825 పేజెస్ ఉంటుంది ఈ బుక్. ఈ బుక్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కడెక్కడైతే మనకి ఇంపార్టెంట్ కావాలో అటువంటివన్నీ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రూపంలో ఇక్కడ ఇలా రాయడం జరిగింది. దాంతోపాటుగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా కొంచెం మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని కూడా సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అని సింపుల్గా చిన్న చిన్న థియరిటికల్గా మళ్ళీ చాలా జాగ్రత్తగా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చాలా ప్లాన్ చేస్తూ తీసుకెళ్తూ రాసినటువంటి అద్భుతమైనటువంటి టెక్స్ట్ బుక్గా మనం చెప్పొచ్చు ఈ పుస్తకం. నెక్స్ట్ దాంతోపాటుగా ఒక సర్క్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కొంతమంది భయపడుతూ ఉంటాం. కేవీఎల్ కానీ కేసీఎల్ కానీ ఈ విధంగా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి జాగ్రత్తను కూడా మనం ఇందులో తీసుకుంటూ జాగ్రత్తగా పిల్లల కోసం అర్థమయ్యే విధంగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుందండి అంటే మనకి పూర్తిగా ఇలా రెసిస్టర్ కలర్ కోడ్స్ వస్తూ ఉంటాయి. మనకు సింగిల్ ఫేస్ మరియు 3 ఫేస్ సిస్టమ్ లోపల ఉండేటువంటి వేరియేషన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, చాలామంది ఫ్లో చార్ట్ రూపం లోపల ఎలా ఈజీగా ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోవాలనే విధంగా రాయడం జరిగింది. నెక్స్ట్ మనం కలర్ కోడ్స్ అంటాం కదా, రెసిస్టర్ కలర్ కోడ్స్ అంటాం. ఈ విధంగా 1, 2, 3 దాంతోపాటుగా మల్టీప్లేయర్, టాలరెన్స్, టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాలు జరిగింది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఇలా సర్క్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా టెన్షన్ పడకుండా చేయాలని చాలా జాగ్రత్తగా మళ్ళీ క్యాలిక్యులేషన్స్ కూడా ఏమాత్రం కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా స్టెప్ బై స్టెప్ కూడా. ఇది ఫస్ట్ లెసన్ అయిపోగానే మళ్ళీ మీకు ప్రాక్టీస్ పేపర్స్ 1 వస్తుంది. ఈ ప్రాక్టీస్ పేపర్ 1 లోపల మీరు సుమారుగా ఎన్ని క్వశ్చన్స్ చేస్తారండి అంటే మీరు ప్రాక్టీస్ చేస్తారు. దాదాపు ఇందులో నాకు తెలిసి 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 80 క్వశ్చన్స్ అయిపోగానే ఇవి జస్ట్ లో లెవెల్ స్టాండర్డ్లో ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ హై లెవెల్ స్టాండర్డ్ వస్తుంది. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్ 2 అంటాం. అంటే లో లెవెల్ స్టాండర్డ్ నుంచి హై లెవెల్ స్టాండర్డ్ తీసుకెళ్ళి మనం జాగ్రత్తగా ఇది రాయడం జరిగింది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ప్రతి ఒక్క దానికి ఏ విధంగా సొల్యూషన్ చేయాలి, మనకు ఏ విధంగా రావాలి అనే విషయం దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ అయస్కాంతత్వం. ఈ అయస్కాంతత్వం లోపల అన్ని అంశాలు మళ్ళీ దీంట్లో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయస్క మ్యాగ్నెటిజానికి సంబంధించినటువంటి అంశాలు, వాటి లోపల మనకు కనిపించేటువంటి అంశాలు, ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్ని ఏ విధంగా తీసుకోవాలి, ఇవి చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి ఒకసారి. నెక్స్ట్ దానిలో కూడా మళ్ళీ ప్రాక్టీస్ బిట్ 2 ఉంటుంది. ఇది అయిపోగానే ప్రాక్టీస్ బిట్లు 1 అయిపోగానే 2 అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ లెసన్ స్టార్ట్ అవుతుంది. దీనిలో అన్ని క్వశ్చన్స్ కూడా మళ్ళీ మీకు నీట్గా దీంట్లో అన్ని విషయాలు రాయడం జరగడం జరిగింది. క్వశ్చన్స్ అంటే ముందు క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న టాపిక్నే బిట్ రూపకంగా మనం క్వశ్చన్ ఆన్సర్ రాయడం జరిగింది. కనీసం ఇది కూడా మనం నేర్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. కనీసం ఆర్టిజన్ మిత్రులు కావచ్చు, అన్మ్యాన్ కార్మికులు కావచ్చు, వర్క్ చేసుకుంటూ రాసుకుందాం అనుకునే వాళ్ళందరూ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి పుస్తకం. మళ్ళీ సీరియస్ ఆస్పిరెంట్కి కూడా ఇది ఏమాత్రం కూడా తక్కువ కాకుండా చాలా జాగ్రత్తగా అన్ని కాంపిటేటివ్ లోపల డిప్లొమా స్థాయి వరకు మరియు దట్టు కొంచెం బీటెక్ స్థాయి వరకు కూడా రాయడం జరిగింది తెలుగు లోపల ఈ పుస్తకాన్ని. దాంతోపాటుగా ప్రతి ఒక్క అంశం వస్తూ ఉంటుంది. ఇందులో ప్రాక్టీస్ బిట్ 2 అండ్ 2 అయిపోగానే ఇలా 1 అయిపోగానే మళ్ళీ 2 అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్రాక్టీస్ బిట్లు. ఇందులో ఏదో బ్యాటరీస్ లోపల ఇవి కూడా మళ్ళీ చూడండి ఒకసారి. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 80 క్వశ్చన్స్ వరకు ఇందులో కూడా ఉంటాయి. 80 క్వశ్చన్స్ వరకు ఇందులో ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క టాపిక్ని కూడా మనం జాగ్రత్తగా రాసుకుంటూ ముందుకు తీసుకెళ్ళినటువంటి పుస్తకం. ఇది అయిపోగానే మళ్ళీ మీకు ఏముంటుందండి అంటే ఒకవేళ మీకు ఏసీ సర్క్యూట్స్ కానీ అర్థం కాలేదనుకోండి, ఒక లేదా సైన్ వేవ్కి, హాఫ్ వేవ్కి మరియు రెక్టాంగులర్ ఫామ్కి మరియు దాంతోపాటుగా ట్రయాంగులర్ ఫామ్కి ఏ విధంగా వేరియేషన్ వస్తుందనే విషయాలు ఇందులో చూసుకోవచ్చు. ఆర్ఎల్సీలు సిరీస్లో అయితే ఎట్లా, ప్యారలల్లో అయితే ఎట్లా అనే అంశాలు, దాని ఫ్రీక్వెన్సీ యొక్క మార్పు యొక్క అంశాలు కూడా దీంట్లో రాయడం. మళ్ళీ దీని తర్వాత ప్రాక్టీస్ బిట్ 2, 1, 2, 3 ఇందులో వస్తూ ఉంటాయి. అంటే పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి కంటెంట్ని విద్యార్థికి చాలా సాధారణంగా అర్థమయ్యే విధంగా
ఎంతో కష్టపడి ఈ పుస్తకాన్ని మనం రాయడం జరిగింది. ఈ పుస్తకంలో సుమారుగా చూడండి, మీరు చూస్తూ ఉంటే దాదాపుగా ఎన్ని పేజెస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ దాదాపుగా 825 పేజెస్ ఉంటుంటాయి దాదాపుగా. దీని లోపల ఉండేటువంటి అంశాలు ఈ విధంగా సేలియన్ పోల్ రోటర్కి, స్మూత్ సిలిండ్రికల్ టైప్ రోటర్కి ఉండేటువంటి వేరియేషన్ ఏంటి, ఈ విధంగా దీన్ని చూసుకోవచ్చు మీరు. ఇలా మనం చూసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాదాపుగా మార్కెట్లో ఏ పుస్తకం కూడా ఈ సింగిల్ ఫేజ్ మోటార్ల మీద మరియు 3 ఫేజ్ మోటార్ల మీద ఇంత అద్భుతంగా ఏ పుస్తకం ఉండదు సింక్రోనస్ మిషన్స్ మీద. మీకు అందుబాటులో ఉన్న బుక్ స్టాల్కి వెళ్ళి ఒకసారి కంపేర్ చేయండి. మీకు దాన్ని వివరించడంతో పాటుగా మళ్ళీ స్లిప్పింగ్ రోటర్కి స్క్విరల్ గేజ్ రోటర్కి ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏ విధంగా వస్తాయి, దేంట్లో ఏమొస్తాయి, రేపు ఏ క్వశ్చన్ అయినా ఎగ్జామ్లో రావచ్చు. క్లారిటీ కంటెంట్ దీనిలో రాయడం జరిగింది. క్లారిటీ ఆఫ్ కంటెంట్ దీనిలో రాయడం జరిగింది. కాబట్టి మనం చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. సింక్రోనస్ మిషన్స్కి, ఇండక్షన్ మోటార్కి ఉండేటువంటి డిఫరెన్సెస్ సింక్రోనస్ మోటార్లకు సంబంధించి. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్, వాటితో పాటుగా నెంబర్ ఆఫ్ పేజెస్, వాటి అప్లికేషన్స్, నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫార్మర్లో ఒక బక్సెల్ రిలే అంటే ఏంటి, లేదా బుక్ హోల్స్ రిలే అని పిలుస్తాం. మనకి ఎన్పిడిసిఎల్లో ట్రాన్స్కోల్ అయితేనేమో బక్సెల్ రిలే అన్నాడు, వాస్తవానికి అది బుక్ హోల్స్ రిలే. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఒక యాక్టివేటింగ్ పరికరంగా పనిచేస్తూ ఉంటుంది ఆయిల్ కూల్ ట్రాన్స్ఫార్మర్లో. ఇలా ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ కాకుండా ఇలా రాయడం జరిగింది. దాంతోపాటుగా ఆటో ట్రాన్స్ఫార్మర్కి మనకి డిటిఆర్స్కి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్సెస్, ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఉండేటువంటి కాపర్ పొదుపు ఎలా ఉంటుంది, వాటితో పాటుగా మనకి ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్కి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మధ్యలో ఉండేటువంటి డిఫరెన్సెస్, ఈ విధంగా రాయడం జరిగింది. మళ్ళీ దాంట్లో ప్రాక్టీస్ బిట్లు 1, 2, 3లు కూడా నెంబర్ ఆఫ్ పేజెస్ కవర్ చేస్తూ రాయడం జరిగింది. నెక్స్ట్ దీనిలో నెంబర్ ఆఫ్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్యూబ్ లైట్ లోపల ఉండేటువంటి ఒక్కొక్క బల్బు ఒక్కొక్క రకమైనటువంటి వేవ్ లెంత్ని చూపిస్తూ ఉంటుంది. అది కలర్స్లో విషయంలో కూడా వేరువేరుగా ఉంటుంది. కాల్షియం టంగ్స్టన్ అయితే మనకి కలర్లో మనకి బ్లూ కలర్ కనిపిస్తూ ఉంటుంది, మెగ్నీషియం టంగ్స్టన్ అయితే బ్లూ అండ్ వైట్లో కనిపిస్తూ ఉంటుంది, కాల్షియం బోరేట్ అయితే పింక్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా ఇది కూడా మనకి కలర్ వేరియేషన్లో లాస్ట్ టైం మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగాడు కాబట్టి సరే ఇబ్బంది పడతారు పిల్లలు అనే ఉద్దేశంతో దాన్ని ఎక్కడికక్కడ మళ్ళీ విడదీసి మరీ రాయడం జరిగింది. ఒక ఎంసీ కాయిల్కి ఎంఐ కాయిల్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ పోయినసారి ఇందులో నుంచి 2 మార్కులు రావడం జరిగింది డైరెక్ట్ బిట్లో ఇందులో నుంచి. నెక్స్ట్ వాట్ మీటర్ లోపల మనకు కనిపించేటువంటి ఇన్స్ట్రుమెంట్స్, మనకు 0 degrees అయితే 30, 60, 90 degrees లోపల పవర్ ఫ్యాక్టర్ యాంగిల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వాటి లోపల వాట్ మీటర్ W1, W2 ఈక్వల్స్ టు వాల్యూస్ ఎలా మారుతూ ఉంటాయి అనే విషయాలు చూసుకోవచ్చు. నెక్స్ట్ మన సర్క్యూట్ బ్రేకర్స్ లోపల సిబి అంటే ఏంటిది, మీడియం సర్క్యూట్ బ్రేకర్స్, దాని యొక్క అప్లికేషన్స్ ఎలా వాడాలి, ఆపరేటింగ్ వోల్టేజ్ ఎలా వాడాలి, అన్నీ ఒక దగ్గర తీయడం వల్ల విద్యార్థులకి అవకాశం అనేది మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఏమాత్రం మర్చిపోకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ విధంగా రాయడం జరిగింది. ఇలా నెంబర్ ఆఫ్ వస్తాయి. ఈ విధంగా ఆ లెసన్ అయిపోగానే మరుక్షణమే మనకి ప్రాక్టీస్ బిట్ 2 వస్తాయి. ప్రతి దానికి ప్రాక్టీస్ బిట్ 1 and 2 అని 2 రకాలుగా వస్తూ ఉంటాయి. తర్వాత అయిపోగానే మనకి TSSPDCL 2023 పేపర్, ఈ పేపర్ అయిపోగానే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ పేపర్లు, ఎందుకంటే 2022లో పేపర్ ఎలా వచ్చింది ప్యాటర్న్. నెక్స్ట్ మీకు 2021లో APCPDCL పేపర్, దాంతోపాటుగా 2021లో APEPDCL పేపర్, ఇది కూడా లైన్మెన్కి సంబంధించింది కానీ వాళ్ళను ఎనర్జీ అసిస్టెంట్ పేరుతో అక్కడ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. సేమ్ సిలబస్ ITI, వాళ్ళకి 24 టాపిక్స్ ఉంటాయి. ఆ 24 టాపిక్స్ కూడా మనకు ఇందులోనే భాగం, 10 చాప్టర్లో భాగం. అది అయిపోగానే మళ్ళీ మనకి ట్రాన్స్కో 2018 పేపర్, అది అయిపోగానే మళ్ళీ మనకు మళ్ళీ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మళ్ళీ ప్రిన్సిపల్స్, ప్రతి లెసన్కి సంబంధించినటువంటి అన్ని ప్రిన్సిపల్స్ ఇందులో రాయడం జరిగింది. ప్రతి లెసన్కి సంబంధించిన అన్ని ప్రిన్సిపల్స్ ఇందులో రాయడంలో జరిగింది. ఇందులో మనకి ఫైర్ ఇంపార్టెంట్ బిట్స్, ఫైర్ అంటే ఏంది, ఒక ఫోమ్ ఎక్కడ వాడాలి, మనకు డ్రై ఎక్కడ వాడాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ వాడాలి, ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా సేఫ్టీ టూల్స్లో హ్యాండ్ టూల్స్లో మనం నేర్చుకొని తీరాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్నింటి గురించి మనకు తెలుసు కాబట్టి కొంచెం వాల్యూస్ తెలవాలన్న ఉద్దేశంతో అన్నిటినీ ఇలా రాయడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్, ఆ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా ఫైనల్గా మనం ఈ విధంగా రాయడం జరిగింది. అంటే 100% ప్రతి ఒక్క కంటెంట్ ఎంతో జాగ్రత్తగా తీసుకొని
రాసినటువంటి అంశం. మీకు ఈ టెక్స్ట్ బుక్ కావాలనుకుంటే మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆర్డర్ చేసుకోవచ్చు. మీది అందుబాటులో అన్ని టెక్స్ట్ బుక్స్ సెంటర్స్ లోపల అందరి బుక్ సేలర్స్కి ఈ టెక్స్ట్ బుక్ని కూడా మనం పంపించడం జరిగింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ బుక్ మంచి నచ్చిన తర్వాత మీరు మళ్ళీ నాకు రిపిటేషన్లో మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.